చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అయితే అడగనులే, కానీ ఈ క్వశ్చన్ ఇంకోలా తిప్పి అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా తీశారు కాబట్టి నెక్స్ట్ స్టార్ హీరోని పెట్టుకొని సినిమా తీయొచ్చు కదా, ఎందుకు ఇలాంటి ఐబే కూడా డెబ్యూనే చెప్పుకోవచ్చు కదా, రోషన్ పెట్టుకొని తీశారని నేను అడగను. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. 2 కోట్లు పెట్టి సినిమా తీసి 20 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో చూస్తున్నాం. రాజు వెడ్స్ రాంబాయ్, అఖిల్ ఎవరో తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. సే ఓన్లీ కాంటెంట్ జనం నమ్ముతుందే కాంటెంట్. నువ్వు రోషనా, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష, లేకపోతే ఇంకెవరు ఇప్పుడు లేదు మ్యాటర్. అది మహేష్ బాబు అని కూడా చూడలేదు. ఎందుకంటే లాస్ట్ టైం హనుమాన్ రిలీజ్ అయినప్పుడు గుంటూరు కారం అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది, హనుమాన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ద కాంటెంట్ జనం నమ్ముతున్నారు, అదే చూస్తున్నారు, హీరోని తర్వాత చూస్తున్నారు. అలా అయిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు. మన ఇండస్ట్రీ కదా, అన్ని చోట్ల ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత నో బేషజాలు. అదే అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే జనాలు కోవిడ్ టైంలో వేరే లాంగ్వేజెస్ చూడటం స్టార్ట్ చేశారో, ఓకే అంటే ఇట్స్ నాట్ అబౌట్ హీరో, మనం ఏం చూస్తున్నా ఎంజాయ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చిందో, ఇంకా అప్పటి నుంచి కంటెంట్ విల్ ప్లే మేజర్ రోల్. మంజుమల్ బాయ్స్ ఎంతమంది అసలు, అవును, నేను ఒక 5-6 టైమ్స్ చూసా. అంటే కనీసం హీరోయిన్స్ ఉండాలి అన్న మిత్ని కూడా బ్రేక్ చేసేసింది. అది 20 మంది మగాళ్ళు మొత్తం సినిమా అంతా. అవును, ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉండదు. అవును, సో బట్ స్టిల్ 300 కోట్లు ఎంత వచ్చింది దాని. అవును, బట్ మనోళ్ళు ఎక్కువ చూసారు ఓటీటీ. కరెక్ట్, నిజం. ఓటీటీలో కూడా హైయెస్ట్ నెంబర్స్. కానీ చాలా మంది హీరోస్ ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ దొరక్క, డైరెక్టర్స్ దొరక్క, ఆఫీసుల చుట్టూ తిరిగిన స్టార్ హీరోస్ ఉన్నారు. మన దగ్గర ఉన్నారు, సౌత్ అన్ని చోట్ల ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక డెబ్యూ డైరెక్టర్కి అవకాశం ఇచ్చే రోజులు లేవు, ఒక ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్కి అవకాశం ఇచ్చే రోజులు లేవు. కానీ డైరెక్టర్స్ మాత్రం వాళ్ళని నమ్ముతున్నారు కొంతమంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే, నా కథను నేను నమ్మాను, రోషన్ని తర్వాత నమ్మాను అనేది మీరు ఆలోచించారు కదా. ఏం చెప్తారు వేరియేషన్ ఇది రెండింటికి? మీ ఇండస్ట్రీలోనే ఉన్నారు ఇద్దరు కదా. అదే అండి, అది వాళ్ళ పర్సనల్ చాయిస్ కదా. కొంతమంది ఏంటంటే స్టార్ వెహికల్ ఫిల్మ్స్ రాస్తారు, కొంతమంది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ రాస్తారు. అంటే ఇంకా అది వాళ్ళ పర్సనల్ చాయిస్. నేను అదే అంటుంది, అందరూ ఒకేలాగా ఆలోచిస్తేనే పెద్ద డేంజర్. ఒక్కొక్క 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తేనే బెస్ట్గా మనకి. అప్పుడు మన జోన్లో మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాలాగే ఇలా చేయాలని వస్తే ఇప్పుడు ఇదేంటారు, మనం మార్చి అప్పుడు మనం స్టార్స్ వైపు వెళ్తాం. ఎవరికి వాళ్ళు ఎవరి దారిలో వెళ్ళాలి అని అనుకుంటారు. కాబట్టి ఇట్స్ గ్లాడ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు, ఎవరి దారిలో వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అది వర్కౌట్ అవ్వకపోవడం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అవును, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే రోషన్ క్యారెక్టర్ ఏంటి దీంట్లో అసలుకి? ఏదో టీలు అందించేదని నేను విన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మన స్టార్ హీరోలు కానీ, లేకపోతే స్టార్ హీరోల పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ చుట్టాలలో ఉన్న వాళ్ళ కొలీగ్స్, కజిన్స్, ఎవరైనా కానీ తొందరగా ఒప్పుకోరు. తమిళ్ కల్చర్ కదా అది. ఒక హీరో అనేవాడు టీలు అందించడం, ఫుడ్ పెట్టడం అనేది కొంచెం తమిళ్ నేటివిటీలో అక్కడ హీరోస్ చేయగలరు, మన దగ్గర చేయరు. అల్లు అర్జున్ గారు లాంటి మనిషి పుష్ప క్యారెక్టర్ చేశాక ఇంక వీళ్ళందరూ చేయకపోతే వీళ్ళు మురుకులండి. మిగతా వాళ్ళందరూ అలాంటివి ఆలోచించారు అని అంటే ఇంకా వాళ్ళు ఓల్డ్ సెన్సిబిలిటీస్లో అక్కడే ఆగిపోయి ఉన్నారు అని నా ఫీలింగ్. అవును, బట్ ఇప్పుడు అందరూ ఇప్పుడున్న ఫ్రెష్ థాట్స్లో వాళ్ళ సెన్సిబిలిటీస్లో కానీ అలా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇవే ఎక్సైటింగ్. అవును, అప్పుడేమంటారు, ఇంకా అందరు దీంట్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎన్ని రోజులైంది మన దాంట్లో ఒక ఫార్మల్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని హీరో కనిపించి అని అంటారు. అదే ఏదైనా అతికే వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాడా రోషన్ కూడా చాలా బాగా ఆ క్యారెక్టర్ అదంతా. ఎందుకనంటే ఇప్పుడు బబుల్ గమ్ లో తను కూడా ఒక కైండ్ ఆఫ్ తను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన క్యారెక్టర్ లాంటి సిమిలర్ గా చూసుకున్నాడు. ఒక అర్బన్ హైదరాబాదీ గై. సో తనకు అక్కడ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ది అదర్ సైడ్ ఆఫ్ లైన్ కదా. అటువైపు చూసుకుంటే ఒక పల్లెటూరులో ఉన్న ఆ పల్లెటూరులో కూడా ఏముంటుందో కూడా సగం తెలియని మనిషి ఒకడు. అలాంటి క్యారెక్టర్ అంటే తనకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఎక్కడో మీరు రియల్ గా చూసుంటేనే ఎగ్జైట్ అవుతారు కదా మీరు కూడా, ఈ క్యారెక్టర్ కి నాకు హీరో దొరికేశాడు అని. అవునవును, రోషన్ అంటే నాకు బబుల్ గమ్ లో చూసి నచ్చాడండి. అంతే బబుల్ గమ్ లో బాగా అనిపించి ఓకే కరెక్ట్ గా ఉన్నాడు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, నచ్చి తీసుకున్నది అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఆలోచించలేదు. ఓకే, ఏదన్నా పర్సనల్ పార్టీలో చూసి అక్కడ అదేం లేదు. ఫస్ట్ నుంచి పరిచయం ఉంది ఎప్పటి నుంచో. అంటే అప్పుడప్పుడు హాయ్ బాయ్ కామన్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల అలా తప్ప తర్వాత ఇంకా కలుస్తూ ఉన్నాము. ఇంకా తన బర్త్డే పార్టీలో అప్పుడు చూసినప్పుడు ఓకే ఇప్పుడు ఈ ఉద్దేశంతో చూస్తే ఈడే మోగ్లీ అని మైండ్లో పెట్టుకొని చూస్తే మాత్రం భలే ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. తన బర్త్డే పార్టీ అప్పుడు అంటే ఇంకా అప్పుడే ఒక 40% ఆఫ్ ద స్టోరీ ఫినిష్ అయిపోయి ఎవరు హీరో అయితే బాగుంటుంది అని అంటే మన నుంచి బర్త్డే ఇన్విటేషన్ వచ్చింది. డిఓపి అన్నాడు అసలు మనోడు బాగుంటాడు కదా అని. ఓకే ఆ ముందే బబుల్ గమ్ చూసి బాగా పొగుడుకున్నాం ఇద్దరం, బాగుంటాడు కదా అది అనేటప్పటికి వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత
అలాగా ఓకే. ఇప్పుడు మనోడే మోగ్లీ అయితే ఎట్లా ఉంటది అని ఆలోచించుకొని చూసిన తర్వాత కూడా చాలా బాగా అనిపించాడు. తను చాలా వైబ్రెంట్‌గా అలా అనిపించాడు. ఓకే. సో, ఓకే. ఇంక పర్ఫార్మెన్స్ విషయంలో డౌట్ లేదు. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు అన్నదైతే క్లారిటీ ఉంది. నాకు కావాల్సిన సీన్స్‌కి నాకు వచ్చేస్తది పర్ఫార్మెన్స్ అన్న నమ్మకం అయితే వచ్చింది. రోషన్ కాకపోతే మైండ్‌లో ఎవరున్నారు తర్వాత? 1, 2 నేను వేరే వాళ్ళు. ఎవరైనా కూడా అప్పుడే వచ్చిన ఒక 1 ఫిల్మ్ వరల్డ్ యంగ్ హీరోస్ ఎవరన్నా ఉంటే చూద్దాము. లేదా కొత్త వాళ్ళకైనా పర్లేదు అన్న ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే. అసలు నాకు అలా అదే అంటుంది. ఈ సినిమా స్ట్రెంత్ ఏంటంటే ఎవరిని ఒకళ్ళ మైండ్‌లో పెట్టుకోకుండా డైరెక్ట్ ఒకళ్ళని అనుకోవటం, వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్‌లో ఉండటమే. బట్ సుమ గారికి కానీ, రాజీవ్ గారికి కానీ ఒక చిన్న భయం అయితే ఉంటుంది. బబుల్‌గా వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకున్నారు. అవును. ఆ! కొడుకుని ప్రపంచానికి ఇదిగో మా వాడు ఇది, మా వాడు యాక్టింగ్ ఇదని తప్పదు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అది మిస్ఫైర్ అయింది కొంచెం అటు ఇటుగా. బట్ యాక్టింగ్ వైజ్ కరెక్ట్. మార్కులు వచ్చాయి. మార్కులు వచ్చేసాయి ఫుల్గా. ఫస్ట్ సినిమాకి మార్కులు రావడం చాలా కష్టం. అవును. పెద్ద పెద్ద స్టార్లకు కూడా ఫస్ట్ సినిమా ఏంటి ఎట్లా చేసాడు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు. కానీ రోషన్కి అది లేదు. అవును. ఇంకా ఎక్కువ భయపడి ఉంటారు కదా, ఫస్ట్ సినిమా మిస్ఫైర్ అయింది, మా వాడు అనుకున్నంతగా ఆడలేదు, సెకండ్ సినిమా మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది, మంచి కథ అయితే బాగుంటుంది, సందీప్ ఒక కథ తెచ్చాడు కానీ ఎట్లా ఉంటుందో ఏంటో తపన భయం రెండూ ఉంటాయి. సుమగారులు ఏం చూసారు మీరు అసలుకి? అదేం కాదండి. ఇప్పుడు అలా అనుకుంటే నేను వెళ్ళేలోపు తనకి నిజంగా ఒక 60-70 కథలు నడతాను. చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ చాలా మంది వచ్చి చెప్పారు. రెండో సినిమాకి 60-70 అది కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా అంత వర్కౌట్ అవ్వకపోయినా కూడా జనాలకి తనలో ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చింది బాగా. చూసిన ప్రతి ఒక్కడికి ఎక్సైట్ అయ్యేలా చేశాడు. సో ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ చెప్పగానే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, తనకి లుక్స్ కరెక్ట్గా సెట్ చేయాలి, ఎలాంటి లుక్స్ ఉంటే బాగుంటుంది. ఒక మోగ్లీ అనే క్యారెక్టర్ మనం క్రియేట్ చేసాం. సో ఇదొక క్యారెక్టర్, దీనికి ఏమి ఒక లిమిటేషన్స్ పెట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సులు ఎలాంటివి వేద్దాం, వాటికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి. ఇదంతా అలా వర్క్ చేసుకొని ఫైనల్గా ఈ లుక్కి తీసుకొచ్చాం అనమాట దాన్ని. అలాగా వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళు సెప్టెంబర్లో విన్నారు, నేను మార్చ్లో ఓకే అయిపోయి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాక సెప్టెంబర్ ఆ టైంలో విన్నారు కదా. సో జక్కన్న ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది మీ మీద కూడా చెక్కటంలో ఈ రోజునే అద్భుతంగా. ఉంది చాలా ఉంది.